పుష్ప 2 ఎలా ఉందండి బ్రో? ఫైనలీ 3 years వెయిట్ అనమాట. సో చూడడం జరిగింది. మూవీ అయితే ఎక్సలెంట్గా ఉంది. మూవీ గురించి చెప్పే ముందు అంతకంటే ఎక్సలెంట్గా ఉండేది ఏంటంటే అల్లు అర్జున్ యాక్టింగ్ అనమాట. సీరియస్లీ అంటే ఈ పుష్ప 2 చూసిన తర్వాత నాకు వచ్చేసి వెంటనే నాకు చెప్పాలనిపించే మాట, అల్లు అర్జున్ డిజర్వ్స్ నేషనల్ అవార్డు కాదు, నేషనల్ అవార్డు డిజర్వ్స్ అల్లు అర్జున్. మళ్ళీ నేషనల్ అవార్డు వచ్చే విధంగా నిజంగా ఎక్సలెంట్గా యాక్టింగ్ చేస్తాడు. ఈ మాట ఎవరైనా ఒప్పుకుంటారనమాట, యాంటీ ఫ్యాన్స్ అయినా సరే ఎవరైనా ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిందే. ఎందుకంటే సెకండ్ హాఫ్లో అంటే ఎక్కువ చెప్తే స్పాయిలర్ అవుతుంది కానీ జాతర సీన్ ఒకటి ఉంటుంది 20 minutes. ఆ జాతర అప్పుడు వేసుకున్న గెటప్ కావచ్చు, ఆ డ్యాన్స్ కావచ్చు, అంటే చూసే వాళ్ళకు గూస్ బంప్స్ వస్తుంది. ఆయన కూడా ఇంకా పూనకాలు వచ్చినట్లు ఆ లెవెల్లో పర్ఫార్మెన్స్ ఉందన్నమాట. సీరియస్లీ ముఖ్యంగా ఆ కల్చర్కి కనెక్ట్ అయ్యేవాళ్ళు. ఎందుకంటే నేను కూడా చిత్తూరు జిల్లా నుంచి వచ్చినాను కాబట్టి నాకు బాగా తెలుసు అనమాట అక్కడ కల్చర్, నేను చూస్తూ ఉంటాను. సో ఆ నెక్స్ట్ లెవెల్ ఆ జాతర ఫైట్, ఆ జాతర సీక్వెన్స్, అంటే ఆ జాతర సీన్లో అన్నీ ఉంటాయి అనమాట. ఒక సాంగ్ ఉంటుంది, ఫైట్ ఉంటుంది, గెటప్ ఉంటుంది, ఆ మెస్మరైజింగ్ ఉంటుంది, మొత్తం గూస్ బంప్స్ ఉంటుంది అనమాట. ఆ జాతర సీన్ కావచ్చు, లేకపోతే క్లైమాక్స్ కావచ్చు, ఇంటర్వెల్ ముందు సీన్ కావచ్చు, ఇంటర్వెల్ తర్వాత సీన్ కావచ్చు, ఇంట్రడక్షన్స్ కావచ్చు, మధ్యలో అంటే ఒక మూవీలో ఇప్పుడు గూస్ బంప్స్ ఇచ్చే సీన్లో ఒక 4-5 ఉన్నా చాలన్నమాట హిట్ అని మనకు. కానీ ఈ మూవీలో మోర్ దాన్ ఒక 15-20 ఉన్నాయి. సో డెఫినెట్లీ పుష్ప 2 ఇస్ గోయింగ్ టు బి బ్లాక్ బస్టర్ అనమాట. బేసిక్ గానే సీక్వెల్ కి బజ్ ఎక్కువ ఉంటుంది కదా. ఇప్పుడు బాహుబలి 2 గానీ KGF 2 గానీ ఆ రేంజ్ లో ఉందా పుష్ప 2? యా డెఫినెట్లీ. ఇప్పుడు బాహుబలి 2 మనం తీసుకున్న ఏంటంటే వై కట్టప్ప కిల్డ్ బాహుబలి అనే క్వశ్చన్తో దానికి బజ్ బాగా ఫామ్ అయింది. కానీ సో పుష్పకు ఎందుకంటే పుష్ప 2కి ఎలాంటి బజ్ వచ్చిందంటే ఓన్లీ కంటెంట్ అనమాట. కంటెంట్ కావచ్చు, కంటెంట్ ఇస్ కింగ్ అంటారు కదా. సో ఆ లెవెల్లో వచ్చిందనమాట. అండ్ సీరియస్లీ అల్లు అర్జున్ కూడా, అంటే నేను కూడా చిత్తూరు జిల్లా నుంచి వచ్చినోనే కాబట్టి డిఫరెంట్ ఏరియాస్ ఆఫ్ చిత్తూరు జిల్లాలో నేను ఉన్నాను. నా స్లాంగ్ అంటే హైదరాబాద్కి వచ్చి మారింది. కానీ సో అంటే ప్రాపర్గా అనమాట సుకుమార్ క్యారెక్టరైజేషన్ కావచ్చు, అంటే సుకుమార్ చేసిన క్యారెక్టరైజేషన్ ఇప్పుడు అంటే జిల్లాలో ఎలా మాట్లాడుకుంటూ ఉంటారు ఆ మాటలు కావచ్చు, సో అంతా ప్రాపర్గా పోర్ట్రే చేస్తున్నాడు అనమాట. ఇంటర్నేషనల్ లెవెల్ అన్నాడు కదా సినిమా. డెఫినెట్లీ చూస్తూ ఉండండి బ్రో. ఎందుకంటే మూవీ చూసేటప్పుడు ఫస్ట్ హాఫ్లో ఒక 7-8 సార్లు హై ఇచ్చే సీన్లు ఉంటుంది, సెకండ్ హాఫ్లో ఒక 10 సీన్లు ఉంటుంది, ఓవరాల్గా ఒక 17-18 సీన్స్ ఉంటుంది. ప్రొడ్యూసర్స్ చెప్తున్నారు మన ఒక ఈవెంట్లో ఇదేదో ఒక 3 hours 20 minutes మూవీ లాగా ఉండదు, మనకు 2.5 hours అయిపోతుందని అన్నారు. సో నాకు కూడా అదే అనిపించింది అనమాట. ఏదో ఒక పెద్ద మూవీ కూర్చుంటాను, ఒక 3.5 గంట సినిమా లాగా నాకు అనిపించలేదు. నిజంగా వర్త్ వాచింగ్ అండ్ వర్త్ స్పెండింగ్ మనీ కూడా నాకు అనిపించింది. డిఎస్పీ బీజిఎం బాగుంది. బీజిఎం కంటే సాంగ్స్ అనమాట, ముఖ్యంగా పీలింగ్ సాంగ్ కావచ్చు, లేకపోతే ఆ శ్రీలీల కావచ్చు. బ్రో ఇప్పుడు 1-2 అని కాదు బ్రో, ఆ మూవీలో మనం చెప్పుకుంటా ఉంటే అదే చెప్తున్నాను కదా. అల్లు అర్జున్ ఇంట్రడక్షన్, ఫహాద్ ఫజిల్ ఇంట్రడక్షన్, దాని తర్వాత ఫస్ట్ హాఫ్లో గూస్ బంప్స్ ఇచ్చేసి ఒక 3-4 ఉంటాయి. ఇంకా ఇంటర్వెల్ ముందనమాట, అంటే ఎక్కువ చెప్తే స్పాయిలర్ అవుతుంది, కింద కామెంట్స్లో మమ్మల్ని మూవీ చూడన్నామని నన్నే తిడతారు కాబట్టి. సో ఇంటర్వెల్ ముందు ఒక సీన్ ఉంటుందన్నమాట, అది నెక్స్ట్ లెవెల్. సారీ చెప్పిన తర్వాత, నేను సారీ చెప్పకుండా ఏం చేసి ఉండాల్సిందే అనేది సారీ చెప్పిన తర్వాత చేసి చూపిస్తాడు. ఆ సీన్ అయితే ఇంటర్వెల్ ముందు సీన్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇంటర్వెల్ తర్వాత 1-2 ఆ జాతర సీన్లు కావచ్చు, ఇంకా క్లైమాక్స్లో ఒక డైలాగ్ చెప్తాడు బ్రో, ఆడబిడ్డ మీద చెయ్యేస్తే అస్సలు తగ్గేదే లేదంటాడు. అంటే మెసేజ్ ఓరియంటెడ్ ఎలిమెంట్స్ ఉన్నాయి, బాగుంది బ్రో. అంటే మిక్సర్ ఆఫ్ అన్ని ఎమోషన్స్ అనమాట. ఒకటి ఫ్యామిలీ, ఇప్పుడు మన ఫస్ట్ హాఫ్లో చూస్తాము అజయ్ ద్వారా ఎంత బాధపడతా ఉంటాడు ఇంటి పేరు లేదు అనేది. సో ఎలా ఇంటి పేరు ఆ ముల్లేటి అనేది అంటే చూస్తే అర్థమవుతుంది అనమాట. ఫ్యామిలీ కావచ్చు, ఎమోషన్స్ కావచ్చు, మాస్ కావచ్చు. ముఖ్యంగా బ్రో చెప్తా ఉన్నాను నేను, ఇది హైదరాబాద్ కొంచెం క్లాస్ పీపుల్ ఎక్కువ ఉంటారు. కానీ కొంచెం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాయలసీమకు వచ్చిన కోస్తా తెలంగాణ అంటే ఎక్కడైనా సరే ఒక లెవెల్లో నెక్స్ట్ లెవెల్లో ఎంజాయ్ చేస్తూ ఉంటారు అనమాట ఆ ఫైట్ సీన్లు. ఓవరాల్గా ఒక ముక్కలో చెప్పాలంటే అస్సలు తగ్గిండేదే లేదు, ఇంకా చాలా చాలా పెరిగిందనమాట. పుష్ప 3 ర్యాంపేజ్ అని అది ఆల్రెడీ లీక్ అయింది. సో ఇంకా జగపతి బాబు గారు దాంట్లో విలన్గా ఉండబోతారని అందరికీ అర్థమైందనమాట మనకు. సో అది ఇంకా నెక్స్ట్ లెవెల్లో. సరే పుష్ప 3 గురించి వద్దులేదు, కానీ పుష్ప 2 అస్సలు తగ్గేదే లేదు. ఈ మధ్య ఇంక్లూడింగ్ KGF 2 కావచ్చు, నేను చూసిండే అన్ని మూవీస్లో లాస్ట్ 2 yearsలో బెస్ట్ మూవీ, బెస్ట్ కమర్షియల్ మూవీ అయితే పుష్ప 2. డెఫినెట్లీ నార్త్ వాళ్ళు ఆల్రెడీ పుష్ప 1 ఎందుకంటే అంత న్యాచురల్గా ఉంది ఆ మూవీ కాబట్టి. లైక్ అల్లు అర్జున్ అంటే ఇంకా వాళ్ళు నెక్స్ట్ లెవెల్ స్వాగ్ అనుకుంటా ఉంటారు కదా నార్త్లో వచ్చేసి. సో కాబట్టి ఇంకా బన్నీ గురించి అదే చెప్తున్నాను కదా. అంటే అల్లు అర్జున్ డిజర్వ్స్ నేషనల్ అవార్డు. మనము నేషనల్ అవార్డు డిజర్వ్స్ అల్లు అర్జున్. ఎందుకంటే జాతర సీన్లు కావచ్చు, క్లైమాక్స్లో ఎమోషన్స్ కావచ్చు, డిఫరెంట్ ఎమోషన్స్, డిఫరెంట్ యాక్టింగ్ బాగా పండించినాడు అనమాట. సో ఓవరాల్గా సుకుమార్ గారు మూవీ కావచ్చు, అల్లు అర్జున్ గారు డిఎస్పీ కెమెరా వర్క్ అంతా నెక్స్ట్ లెవెల్లో ఉంది. సో హ్యాపీగా వచ్చి చూడొచ్చు. బెస్ట్ కమర్షియల్ మూవీ ఇన్ ద లాస్ట్ 2-3 years ఆఫ్ ఇండియన్ మూవీస్.